ఏసన్ గారు ఆయన అప్పట్లో లేరు కదా నేను. అవునండి. ఆయన ఇశ్రాయేలు అని పిలిచారు నన్ను. ఆయన నేను వందనాలు అయ్యగారు అన్నాను. నువ్వు సేవ చేయవయ్యా అన్నారు. నేను అన్నాను సేవ చేస్తానండి, మరి నాకు కొంచెం ఇబ్బందులు బాధ్యతలు ఉన్నాయి కదండి, అవి చూసుకోవాలి కదా అంటే, నువ్వు సేవ చేయి, నేను మొత్తం నీకు చూస్తాను కదా. అలా కదండి చేస్తానండి, నేను ఆటో తోలుకుంటూ చేస్తానని అన్నాను. ఇంకంతే, అక్కడితో అయిపోయింది విషయం. ఓకేనండి. ఓకే. జరిగిన ఆటో తోలుకుంటున్నాను, దర్శనాలు జరుగుతున్నాయి, సేవ పక్కగా దేవుడు చూపించాడు, అయిపోయింది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అయితే మా పాస్టర్ గారు ఏం చేశారంటే, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. చెప్పాను కదా మీకు, నేను మారుమనసు పొందడానికి ముందు వచ్చే మారేడుమిల్లి వెళ్ళాను. ఇప్పుడు పాస్టర్ గారు రామ్ సార్ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడిచ్చారు మామూలుగానే. ప్రార్థన చేయండి, ప్రభు సేవ చేయబడుతుంది, తనేమో ఎలాగ ఆటో అంటున్నాడు అంటే ఆయన అన్నాను. ఆయన అన్నప్పుడు ఏండి సేవ చేయొచ్చు కదా పాస్టర్ గారు, మీరు చేయొచ్చు కదా అని అడిగారు ఆయన. ఆ పాస్టర్ గారు తనను అలా కదా దగ్గర చేస్తానండి నేను అని ఏసన్ గారి దర్శనంలో ఎలా సమాధానం చెప్పానో ఈయనకి అదే సమాధానం చెప్తున్నాను. ఏ సమాధానం? చేస్తానండి, ఆటో తోలుకుంటూ చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన మాట చెప్పాడు, యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఇంకొకరు కూర్చుని వాళ్ళదైనా అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు కాసేపు, సమాధానం చెప్పలేకపోయాను. ఇంకా నేను సరేలేండి సేవ చేయవయ్యా, దేవుడు గొప్పోడు, దేవుని సేవ చేసినప్పుడు నష్టపోడు, సేవ చేయి అన్నారు ఆయన.